గోపాల్ గారు చెప్పండి గోపాల్ గారు, మేము అడిగినటువంటి ప్రశ్న సూటిగా సమాధానం చెప్పినట్టయితే అందులో ఉండేటువంటి ఒక బండిల్ క్యాష్ మీకే వచ్చేస్తుంది. అడగండి. మీరు వర్క్ చేసినటువంటి ఇంతమంది టెక్నీషియన్స్లో బెస్ట్ టెక్నీషియన్ ఎవరు అంటే ఈ సినిమాకి చెప్పండి. చాలా టిపికల్, ఎందుకంటే అందరూ చాలా బాగా చేశారు. సారీ, ఇలాంటి సమాధానాలు కాకపోతే ఇప్పుడు నేను ఈ ఆన్సర్ చెప్పినందుకు, మా సినిమాలో ఇంతమంది మంచి టెక్నీషియన్ ఉన్నందుకు మీరే మాకు ట్రాన్స్ఫర్ చేస్తే బాగుంటుంది. ప్లీజ్ ట్రాన్స్ఫర్. పీబీఆర్ సినిమాస్ వాళ్ళని అడుగుతానులేండి. క్రియేటివ్ ప్రొడ్యూసర్ అనిపించుకున్నారు. ఎస్ చెప్పండి, మీ జర్నీ విత్ మారుతి నగర్ సుబ్రహ్మణ్యం. హాయ్, అందరికీ నమస్కారం. బండి ఫ్యాన్స్ అందరికీ నీ అవ్వ తగ్గేదేలే. ఈ సినిమాలో అల్లు అర్జున్ గారి రెఫరెన్సెస్ చాలా ఉంటాయి. అల్లు అర్జున్ గారి రెఫరెన్సెస్ చూసినప్పుడల్లా మీరు కాలర్ ఎత్తుకొని విజిల్స్ వేస్తారు. అండ్ ఈ సినిమా విషయానికి వస్తే మీరు సినిమా 2.5 hours సీట్లో కూర్చొని నవ్వుతూనే ఉంటారు. మా ఆర్టిస్టులు రావు రమేష్ గారి గురించి నేను పెద్దగా చెప్పక్కర్లేదు, ఎందుకంటే అతని గురించి మీకు అందరికీ తెలుసు. అలాగే ఇంద్రజ గారు పెర్ఫార్మెన్స్, ఒక్క సీన్ ఉంటుంది, ఆ సీన్ మీ కంట్లో నీళ్లు తెప్పిస్తుంది, ఖచ్చితంగా కంట్లో నీళ్లు తెప్పిస్తుంది. ఆవిడ పెర్ఫార్మెన్స్ సూపర్. అండ్ మా బ్యూటిఫుల్ హీరోయిన్ రమ్య చాలా గ్లామరస్గా, తన పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. అలాగే మా హీరో రావు రమేష్ గారితో పాటు రావు రమేష్ గారి సన్గా నటించిన అంకిత్ కొయ్య, ఈ సినిమాకు ముందు అతను ఒకలాగా ఉంటే ఈ సినిమా తర్వాత డార్లింగ్ నువ్వు సోలో హీరోగా చాలా సినిమాలు చేస్తావు. అండ్ నేను పీబీఆర్ సినిమాస్ బ్యానర్ స్టార్ట్ చేసినప్పుడు దాదాపు 50 కథలు పైగా విన్నాను. ఏ కథ కూడా మాకు ఎగ్జైట్ అవ్వలేదు. అప్పుడు లక్ష్మణ్ కార్యాను నేను కలిసినప్పుడు ఒక లైన్ చెప్పాడు. ఒకే ఒక లైన్ చెప్పంగానే ఎస్, ఈ సినిమా మనం చేయాలి. 50 సినిమాలు ఒక ఎత్తు, మారుతి నగర్ సుబ్రహ్మణ్యం ఒక ఎత్తు. ఈ సినిమా చాలా చాలా బాగుంటుంది. అందరూ కూడా ఖచ్చితంగా ఈ సినిమాని తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. మూవీ ఈజ్ రిలీజింగ్ ఆన్ August 23rd. ప్లీజ్ వాచ్ ఇట్ ఆన్ థియేటర్స్. Thank you so much, Andy, and wishing you super success for all the projects coming. And